పులివెందుల పులి బిడ్డవు అయ్యసారు మా పురిటి గడ్డ నిన్నెన్నడు మరువదు సారు పులివెందుల పులి బిడ్డవు అయ్యసారు మా పురిటి గడ్డ నిన్నెన్నడు మరువదు సారు ప్రగతికి వారధి నువ్వే అయ్యసారు ప్రజల గుండెల్లో కొలువున్న రాజు గారు ప్రగతికి వారధి నువ్వు అయ్యసారు ప్రజల గుండెల్లో కొలువున్న రాజు సారు మరువలేని ఘనత నీది అయ్యసారు మా జన్మంతా నీకు రుణపడి ఉంటారు పులివెందుల పులి బిడ్డవు అయ్యసారు మా పురిటి గడ్డ నిన్నెన్నడు మరువదు సారు ప్రగతికి వారధి నువ్వు అయ్యసారు ప్రజల గుండెల్లో కొలువున్న రాజు సారు ఏలూరు చుట్టుపక్కల మన ప్రియతమ నేత ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి ప్రతి పేద విద్యార్థికి అలాగే ప్రతి ముసలి పేద కుటుంబాల వారికి ఆరోగ్య ప్రదాత అందరికీ దేవుడితో సమానమైన మన ప్రీతం నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు అందరితో కలిసి ఈ కార్యక్రమం ఏలూరంతా కూడా ఒక కన్నుల పండుగగా చేయడానికి నిర్ణయించి మేము ఇవాళ అందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదన్నా కార్యక్రమం చేయాలనుకుంటే దానికి రూపకల్పన చేయడానికి ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు. ఆ ప్రణాళిక సిద్ధం చేసుకోవడమే 2003లో పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రతి గడపలోనూ వెళ్ళి అక్కడున్న ఇబ్బందులు తెలుసుకుని పెన్షను దగ్గర మొదలు ఆరోగ్యశ్రీ అలాగే పేద విద్యార్థులకు చదువు అన్నీ కూడా ఆయన కళ్ళతో చూసి అందరూ పడుతున్న ఇబ్బందులన్నీ ఆయన తన సొంత కుటుంబం ఇబ్బంది పడుతుందని భావించి ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన మొదటి రోజు నుంచి అంతా కూడా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి ప్రతి ఒక్క మానవుడు ప్రతి నా సొంత సోదరులు లాంటి వాళ్ళు లేదా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అన్నదమ్ములు లాంటి వాళ్ళన్న భావించి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకం అందించి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన పాదయాత్రలో ఆయన వెళ్తున్నప్పుడు ఈ పెన్షన్ విధానంలో అప్పుడు 50 రూపాయలు ఉండేది పెన్షను. 50 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం ఆ ఊర్లో 10 మందికి పెన్షన్ ఇస్తుంటే ఆ గ్రామంలో ఎవరన్నా చనిపోతే ఆ చనిపోయిన మనిషి తర్వాత ఇంకోళ్ళ పేరు రాస్తా ఉన్న విధానం ఉండేదని ఆయన దగ్గర ఈ ముస్లిం ఒక్క బాధపడితే మీకు ఎందుకమ్మా మీరంతా నా తల్లులు లాంటి వాళ్ళు మీ అందరికీ మన ఇందిరమ్మ రాజ్యం రాగానే నేను మీ అందరికీ కూడా మీ ఇంటికి వచ్చి పెన్షన్ రాసే విధానం పెడతానని ఆయన గెలిచిన మరుక్షణం ఇక మనిషితోటి సంబంధం లేదు, ఎవరైతే వృద్ధులు ఉన్నారో ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్ రాసి ఆ వృద్ధులందరికీ దేవుడయ్యాడు. అలాగే పసిపిల్లలకు హృదయ రోగం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండి లక్షల్లో వెచ్చించి డబ్బుతోటి పని లేదు, మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఆ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని మీరు రండి అని చెప్పి ఎంతోమంది చిన్నపిల్లలకు ఆయన దేవుడిలాగా వాళ్ళందరికీ ఉన్న గుండె జబ్బులన్నీ కూడా నివారించాడు. కాబట్టి అలాంటి దేవుడి జయంతి ఇవాళ మనం ఇక్కడ చేసుకుంటున్నందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా ఈ సంతోషకర సమయంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా ఈరోజు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ అయిన మామూలుపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా మహానేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్ర ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా గుర్తుపెట్టుకున్నారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు గారు
తీగల మీద గుడ్డలు ఆరేసుకోవాలని చెప్పిన చంద్రబాబు గారు పాలనలో 6 మాసాలకు పెన్షన్ ఇచ్చేవారు. అది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి 75 రూపాయలు తెచ్చుకోవడం. కానీ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమంది పేదవాళ్ళకి 200 రూపాయల పెన్షన్ తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 2000 రూపాయలు చేసి తర్వాత 3000 రూపాయల దాకా తీసుకెళ్ళి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల పట్ల అంకిత భావంతో ఉన్న వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన కడుపును పుట్టిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మహానేత ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని ఆయన తనయుడు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఏలూరు నగరంలో కూడా మావులపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాను. ఇదే నిదర్శనం. ఇవాళ వేలాది మంది కార్యకర్తలు ప్రోగ్రామ్స్కి వచ్చి జయప్రదం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మన పార్టీలోనే మరి రైతు అని ఉంది. మరి రైతు బాంధవుడు మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. మరి మొదటిగా మన జేపీ గారి ఆధ్వర్యంలో మరి ఇంత గ్రాండ్గా మరి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జయంతి వేడుకలు జరగడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఏలూరులో క్యాడర్ అందరినీ ఎటు తోచని పరిస్థితులు ఉన్న క్యాడర్ని మరి ఇలాంటి వేడుకలకు దూరంగా ఉన్న క్యాడర్ అందరినీ ఒకటిగా సమకూర్చి మరి ఈరోజు ఏలూరులో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు మరి అన్న సమారాధన కానీ వస్త్రధారణ కానీ ప్రతి కార్యక్రమాన్ని మరి ఇంత ఎత్తులో మరి ఒక మంచి ఆలోచన చేసి మా అందరికీ మరి ఇట్లాంటి జయంతి వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించిన జేపీ గారికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ అనగానే ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా మరి ఆరోగ్యశ్రీ అనగానే గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారే. అదేవిధంగా మరి అమ్మఒడి అనగానే గుర్తుకొచ్చేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. మరి ఇలాంటి చరిత్ర సృష్టించాలంటే అది 7గురు సందింటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే సాధ్యమైంది. మరి ఆ రాజశేఖర రెడ్డి గారి తనయుడు అంతకంటే ఎక్కువగా పాలిస్తూ మరి ఈ రోజున ఆయన జయంతి కార్యక్రమంలో భాగంగా మనందరికీ ఇంత మంచి అవకాశము ఒక మంచి తండ్రిగా రాష్ట్రంలో మరి పరిపాలన చేసిన వ్యక్తిగా మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటే కానీ ఆరోగ్యశ్రీ కానీ రైతు బాంధవుడుగా మరి ఈరోజు రైతులకు కూడా ఒక దినోత్సవం ఏర్పాటు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవ వేడుకను చేసుకోవడానికి కూడా రైతులందరూ కూడా గుర్తుపెట్టే విధంగా మరి పరిపాలన జరిగించారు. ఈ విధంగా మనం రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ మరి చనిపోయారన్న మాటే కానీ ప్రజల గుండెల్లో ఎప్పుడూ స్థిరస్థాయిగా ఉండిపోయే స్థానాన్ని సంపాదించుకున్న ఆయనకి మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరపున ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరి తరపున మరి ఈ రోజు జయంతిని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.